డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలో సినిమా ఫీవర్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. లక్షలు పోసి టికెట్లు కొంటున్నారు. నర్సాపురం అన్నపూర్ణ థియేటర్లో 1,02,000 రూపాయలు ఒక టికెట్ పలికింది. అమలాపురంలో 1,11,000 రూపాయలకు బీజేపీ నాయకుడు తొలి టికెట్ను దక్కించుకున్నాడు. వేలంలో వచ్చిన డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు ఇస్తామని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా మనశంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉందనంటే ఆంధ్రప్రదేశ్ కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. పెద్ద ఎత్తున చిరంజీవి సినిమాకు సంబంధించి కానీ చిరంజీవి కుటుంబంలో మెగా కుటుంబ సభ్యుల సినిమా అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో రెండిట్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంటది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన పుట్టినిల్లు, అలాగే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి చిరంజీవికి ఉవ్వెత్తున అభిమానులు కూడా ఉంటున్న పరిస్థితి ఉంటది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి సుదీర్ఘ కాలం తర్వాత ఆయన సినిమా రావటం, ఆ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదుర్తగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా గురించి అభిమానులు చిరంజీవి సినిమా ఎలా ఉంటుందో అని ఆ ఊహాగానాల్లో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకి అభిమానులు అంతమంది ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే ఎంతమంది అభిమానులు ఉంటారో ఆ చిరంజీవి వస్తే దానికి రెట్టింపు అభిమానులు రావటం ఆంధ్రప్రదేశ్ లో సహజంగా పరిపాటిగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చిరంజీవి నటించిన సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఊవెత్తున మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి కూడా శంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి ఉంది చిరంజీవి అభిమానులు. అయితే ఈ శంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఫీవర్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత క్రేజ్ ఉంది అనేది మరొకసారి చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్లు అద్భుతంగా జరిగిన పరిస్థితి ఉంది. మెగాస్టార్ చిరంజీవి నామస్మరణతో ఒక రకంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లుతుందని చెప్పుకోవాలి. ఏదైతే ప్రస్తుతానికి ట్రెండింగ్ డైరెక్టర్, ఇప్పుడు దాకా ట్రెండింగ్ హీరోలు, ట్రెండింగ్ హీరోయిన్లే మనం చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ యొక్క మెగాస్టార్ నటిస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ చిత్రం ఇప్పుడు ఒక సెన్సేషన్ గా మారనుంది అనేది అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క అనిల్ రావిపూడికి సంబంధించి ఇప్పటికే కొంతమేరకు అభిమానులు ఏర్పడ్డ పరిస్థితి ఉంది. ఆయన డైలాగ్ డెలివరీ గానీ, ఆయన మాటలు గానీ, ఆయన ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు గానీ ఇలా మొత్తం ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ కేవలం యూట్యూబ్ రికార్డులే కాదు, సినిమా అభిమానుల గుండెల్లో కూడా కొంతమేరకు షేక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సినిమాకి సంబంధించి ఇప్పటికే కాకినాడ పరిసర ప్రాంతాల్లో, నరసాపురం పరిసర ప్రాంతాల్లో, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారంటలో కూడా సందేహం లేదు. దీనికి సంబంధించి కూడా లక్షల పోసి టికెట్లు కొంటా ఉన్నారు మెగాస్టార్ అభిమానులు. ఆయన సినిమా కోసం డబ్బు కాదు అన్నయ్య, ఆ సినిమా అంటే మా ఆనందం మాకు ముఖ్యం అంటూ కూడా అడుగులు ముందుకేసిన పరిస్థితి ఉంది. ఫస్ట్ రోజు ఫస్ట్ షోకు సంబంధించి ఇప్పటికే టికెట్లు వేలం వేశారు. ఈ వేలంలో లక్షలకు సంబంధించి దాదాపు 1,11,000 రూపాయలకు తొలి టికెట్ ఒక బీజేపీ నాయకుడు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇది ఒక సంచలనంగా మారింది, హాట్ టాపిక్ గా మారింది. భారతదేశంలోనే ప్రప్రథమంగా ఒక టికెట్ ధర 1,11,000కి పలకటం అనేది ఒక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క సినిమాకి సంబంధించి ఇప్పటికే వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మన శంకర వరప్రసాద్ అనే సినిమాకు సంబంధించి దేశ విదేశాల్లో కూడా ఇది ఒక మేనియో నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది.
ముఖ్యంగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్ర నటిస్తా ఉన్నారు. ఆ షైన్ స్కిన్స్, అలాగే గోల్డ్ బ్యాగ్స్, ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఆ సాహు గారపాటి, ఆ సుస్మిత కొనదల నిర్మిస్తున్న ఈ యొక్క చిత్రాంగంలో ఓ ప్రధాన కథానాయక కూడా నయనతార నటిస్తుండటం, అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న పరిస్థితి ఉంది. సినిమా ప్రమోషన్లు అద్భుతంగా ఉన్న పరిస్థితి ఉంది. ఆ ట్రైలర్ ఏదైతే మనం గతంలో ఎప్పుడు కూడా నయనతార ప్రమోషన్లలో గాని, ప్రమోషన్ కు సంబంధించిన షూటింగ్లలో గాని ఆ పొరపాటును కూడా పాల్గొనని పరిస్థితి ఉంది. దానికి అన్నిటికీ కూడా నయనతార దూరంగా ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా ఆ నయనతార కూడా ఈ యొక్క మనశంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లో నటించడం అనేది కూడా పెద్ద ఎత్తున ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడిపిస్తున్న పరిస్థితి. అయితే సినిమా ప్రమోషన్లు అద్భుతంగా జరిగాయి. ఆ ట్రైలరు, పాటలు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. మనశంకర వరప్రసాద్ కు సంబంధించి సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ జనవరి 12వ తారీఖు విడుదలవుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యామిలీ కుటుంబ ఆ సభ్యులు గాని, అలాగే మెగా కుటుంబ ఆ ఫ్యాన్స్ గాని ఈ యొక్క సినిమాకు సంబంధించి ఆ పెద్ద ఎత్తున ఆదుర్తగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ముఖ్యంగా ఈ యొక్క వేలంలో 1,11,000 అమ్ముడుపోయిన టికెట్ ని ఆ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇస్తున్నట్టు కూడా ఆ నిర్వాహకులు తెలిపారు. ఈ యొక్క బీజేపీ నాయకుడు తగ్గించుకున్న 1,11,000 రూపాయల ఆ తొలి టికెట్ కు సంబంధించి కూడా ఆయన అభిమానులు గాని, ఆ ఏదైతే బీజేపీ నాయకుడు కుటుంబ సభ్యులు గాని, ఆ జిల్లా గాని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి. అయితే ఈ వచ్చిన డబ్బు మొత్తం కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కే పంపిస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.